అవులా జరంతా అవులా అవులి జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. అట్నే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చాట్ మసాలా చేద్దాం అన్నట్టుగా ఇక్కడనైతే ఆనియన్స్ టమాటా క్యారెట్ అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చాట్ మసాలా ఇది ఎక్కడి ఘోరం రా అయ్యా. పొద్దున్న ఎవరైనా చాట్ మసాలా తింటారా? ఏదో ఈవినింగ్ స్నాక్స్ గా తింటారు కదా. అయ్యో ఉల్లా మనమేం బయటలాగా చేసుకోవట్లేం కదా, ఇంట్లో హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చాలా బాగుంటది, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది, హెల్దీ ఫుడ్ కూడా. డైలీ రొటీన్ గా ఇడ్లీ దోశలు తిని మనకి ఎట్లాగూ బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఈజీగా ఆయిల్ తక్కువ పడి తొందరగా అయిపోయి ఎమ్మిగా తినాలి స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయండి. డిమార్ట్ కి వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ చాట్ బటానీ ప్యాకెట్ అయితే కేజీ తీసుకొచ్చుకుంటా. నేను వీక్లీ 2 times అయినా నేను ఇది చేస్తా కంపల్సరీ. చాలా ఈజీగా అయిపోతుంది, మనము తిన్నా కూడా మన కడుపు హెవీగా అనిపించదు, తొందర డైజెషన్ అవుతుంది, మంచి ఫీల్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇది తింటే. నేను ఈ చాట్ మసాలా అయితే చాలా సింపుల్ గా చేస్తా. ఇప్పటి వరకు నేను ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తా అని కూడా నేను యూట్యూబ్ లో ఎక్కడ చెప్పలేదు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు నేను చెప్పినట్టు. నేనైతే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఒక టమాటా ఇంకా లెమన్ అయితే యూజ్ చేస్తా. లెమన్ ఉంటే వేస్తా, లేకపోతే లైట్ తీసేసుకుంటా. పాపడ్స్ కార్న్ స్వీట్ పెరుగు ఇట్లాంటివి మాత్రం నేను అస్సలు యూజ్ చేయను. అవన్నీ యూజ్ చేసినాం అనుకుంటారు మళ్ళీ అన్హెల్దీ అయిపోతుంది. అయినా నేను స్వీట్ పెరుగు ఇట్లాంటివి బయట అయినా చాట్ లో అస్సలు తినను. బఠానీ అయితే నైటే నానబెట్టేసుకున్నా, అరౌండ్ 12 కి అట్లా నానబెట్టినా. కాకపోతే ఒక 6 కి ఈవినింగ్ 6 కి అట్లా నానబెట్టాల్సిందేమో, నైట్ 12 కి నానబెట్టి ఎర్లీ మార్నింగ్ 8 కి చేసేసరికి కొంచెం టైం పట్టింది ఉడకనీకి. మనము ఒక 1 day నానబెట్టినాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. తెలుసా ఉల్లా నేను అప్పుడప్పుడు బఠానీలకి స్ప్రౌట్స్ వచ్చేదాకా కూడా ఉంచుతా టైం ఉన్నప్పుడు. అట్లా ఉంచి నేను చాట్ చేసా, చాలా బాగుంటది టేస్ట్. ఇక పొయ్యి మీద అయితే అది వేసి ఇంక ఇక్కడనైతే డోర్ కట్టన్ అయితే పెడుతున్నా. డోర్ కట్టన్ అయితే పిండినాను. యాక్చువల్లీ ఇట్లాంటి పెట్టడం ఇదంతా నేనైతే చెయ్యను, మా బావ చేస్తాడు. కానీ ఈ రోజు అయితే నేనే చేద్దాం, ఎట్లా బ్లాగ్ షూట్ చేసుకుంటున్నా కదా అని చేసి నాకు అస్సలు పెట్టనీకి వస్తలే. ఫస్ట్ టైం పెట్టినప్పుడు తిక్కమక్క పెట్టినా, అందుకే మళ్ళీ వచ్చి చూసుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసినాను. ఇంకా అది ఉంది కదా రాడ్, అది అటు ఇటు అనేసరికి టీవీకి ఎక్కడ తగులుతా అని భయం అనిపించింది. ఒక సెకండ్ లో మిస్ అయింది, లేకపోతే టీవీ వలిగిపోతుంటుంది. నా చేతిలో టీవీ వలిగింది అనుకోండి, మా బావ చేతిలో నా ఒళ్ళు వలిగేది. టు బి ఫ్రాంక్, ఒకవేళ నా చేతిలో టీవీ వగిలినా కూడా మా బావ నన్ను ఒక మాట అన్నాడు. ఎందుకోసం అంటే అది అనుకోకుండా వగిలింది కాబట్టి నువ్వేం చేస్తావు అన్న డైలాగే వస్తుంది, కానీ దాన్ని ఎందుకు వగలగొట్టినావు, గట్ల వలగొడతావు గిట్ల వలగొడతావు అని అస్సలు అన్నాడు. అదే ఒకవేళ మా బావ ఏమన్నా ఏదైనా ఖరాబ్ చేసిండు అనుకో, అట్లా ఎట్లే ఎత్తావని వారం రోజులైనా కానీ ఆ టాపిక్ ని నేనైతే అస్సలు వదిలిపెట్టినా. అట్లుంటది అనమాట. ఏందక్కో ఇంట్లో ఉండేదే ఇద్దరు కోసమే గింతగానం చేసుకుంటాను చాట్. అయ్యో ఉల్ల నేను ఎప్పుడైనా మా ఇద్దరు కోసం చేసినా వాళ్ళకి వీళ్ళకి వేయకపోతే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. కంపల్సరీ అందరికి వేయాల్సిందే. మనం ఏం రెసిపీ చేసినా గానీ అందరికి మనం చేసిన టేస్ట్ చూపియాలన్నమాట. పక్కన ఆంటీ వాళ్ళు వచ్చేసి అరుణాచలం వెళ్ళిళ్ళు. ఇంకా అన్నయ్యకి అయితే ఇంకా లంచ్ గానీ టిఫిన్ గానీ స్నాక్స్ గానీ ఇంకా డిన్నర్ కి కర్రీ గానీ అదంతా నేనే ప్రిపేర్ చేస్తున్నా. వాళ్ళు వెళ్ళినన్ని రోజులు వచ్చేదాకా నువ్వే అన్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకోసం అనేసి ఇంకా మీకు డౌట్ రావచ్చు. అనేది షాప్ కాబట్టి ఇంకా మార్నింగ్ వెళ్తే నైట్ వరకు ఇంకా వచ్చి వండుకోనికి అట్లా కుదరదు. అయినా రైస్ పెట్టుకుంటున్నాడు. మార్నింగ్ రైస్ పెట్టుకుంటే ఖరాబ్ అవుతుందంటే ఇంకా పక్కన ఉన్నందుకు మేము ఎప్పుడైనా సరే పక్కన వాళ్ళలాగా అస్సలు ట్రీట్ చేయము. వాళ్ళు మమ్మల్ని అయినా మేము వాళ్ళనైనా, వాళ్ళిద్దరు బ్రదర్సే కాబట్టి నేను వాళ్ళకి సిస్టర్స్ లేరు కాబట్టి నన్ను ఓన్ సిస్టర్ లా వాళ్ళు ట్రీట్ చేశారు, ఓన్ బ్రదర్స్ లా నేను ట్రీట్ చేస్తా వాళ్ళని. దట్టు మన మహా గురించి తెలిసిందే కదా ఒళ్ళ, మొత్తం ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటది. మన మహాని ఆంటీ చాలా బాగా చూసుకుంటారు, నిజంగానే సొంత అమ్మమ్మ లానే చూసుకుంటారు. ఆంటీ అరుణాచలం వెళ్ళేటప్పుడు ఒక్కటే ఫీల్ అవుతుంటుండే, ఎట్లనో ఏమో ఏం తింటాడో సరిగ్గా. ఇంకా అన్నయ్య ఎట్లా అంటే సరిగ్గా తినడు అనమాట. ఇంకా ఆంటీకి అదే బెంగ ఉంటుండే, నువ్వేం కంగారు పడకు నేను ఉన్నా కదా అన్నయ్యకి, ఇంకా నేను చూసుకుంటాలే ఆంటీ అనేసి ఇంకా నేను మా భగత్ అయితే ఆంటీకి ధైర్యం ఇచ్చేసిన. అందుకే ఇంకా పక్కన వాళ్ళు అనుకోకుండా మన వాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి అన్నీ నేనే ప్రిపేర్ చేస్తున్నా. ఫైనల్ లుక్ చూస్తే ఘోరంగా టెంప్టింగ్ ఉన్నది కదా, టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. కానీ బఠానీ ఇంకొంచెం ఉడకాల్సిందేమో, కానీ టైం లేకుంటుండే. మా బావ అర్జెంట్గా వెళ్ళాలని కంగారు పెడుతుంటుంటే ఇంకా తొందర ప్రాసెస్ కానిచ్చేసిన. ఆ పక్కన ఎవరికైనా అంటే ఇంకా పక్కన అక్క వాళ్ళు నిన్న కొంచెం సాంబార్ పోసిచ్చుండే అనమాట. ఇంకా అక్క వాళ్ళ బౌల్ ఉంటే అక్క వాళ్ళకి కూడా కొంచెం పెట్టించిన. అక్కకు కూడా పానీపూరి చాట్
అంటే పిచ్చి, ఇంకా ఇష్టం కూడా కాదు. మా బావకి పక్కన అన్నయ్యకి ఇంకా మా బావతో చేసే వాళ్ళ కొలికి ఒక అన్నయ్య ఉంటాడు అనమాట. ఇంకా అన్నయ్యకి కూడా ఉంటే కొంచెం పెట్టిచ్చేసినాను. ఎప్పుడైనా అంతే కొంచెం ఉంటే అప్పుడప్పుడు కొన్ని పంపిస్తా అన్నయ్యకి కూడా. నిజం చెప్పాలంటున్నా నేను ఏదైనా రెసిపీ చేసింది అనుకోండి, నేను తినేదానికంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడమే, అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వడం నాకు బాగా అలవాటు అనమాట. నేను తినేదానికంటే ఎక్కువ వాళ్ళకి ఇస్తా. పక్కననే ఆల్రెడీ షాప్కి వెళ్ళిన, అందుకే బాక్స్ లో పెట్టిన ఒకటి. ఇంకొకటి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలిక్కి. ఆర్గానిక్ మామిడికాయలు గూస్ మంచిదేనా అని అన్ని రసాలా అన్న అన్నయ్య. థ్యాంక్ యూ. మళ్ళీ పోతారా లంచ్ కొత్తవా? రా మళ్ళీ అన్నం కర్రీ చేసిన. ఓకేనా? బాయ్ నానా, బాయ్. ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి. సర్లే ఒకటి తిందామని జస్ట్ ఇట్లా మామిడి పండు వాష్ చేసుకొని కట్ చేసుకుందామని పెట్టుకున్నాను. లేదు ఆ లోపే మా బావనైతే బత్తడి మామిడికాయలు తీసుకొని అయితే వచ్చిండు. ఇవైతే మా చెట్టియే, మా ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చినాయి. వీటిని ఎట్లా వండు పెట్టాలి ఏంటనేది మీకు ఏమైనా తెలిసి ఉంటేనైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొన్న మా పిన్ని తీసుకొచ్చినాయి అయితే జస్ట్ డబ్బాలో వేసేసిన. ఒక 3 days కల్లా పండిపోయినాయి. కాకపోతే అలా 4 ఏమో ఖరాబ్ అయిపోయినాయి, కొంచెం వాటర్ అయిపోయి మొత్తం మురిగిపోయినట్టు అయినాయి. మామిడి పండ్లు అంటే పిచ్చి. ఇంకొకేసారి ఆర్గానిక్ మామిడికాయలు చూసేసరికి నా సంతోషం అంతా ఇంత కాదు. నా గొంతును చూసి అయితే అస్సలు భయపడకుర్రి, ఎక్సైట్మెంట్ తోటి ఎక్కువ రేసినాను. వీడియోస్ తీయడం చాలా ఈజీ అనుకుంటారు అందరూ, కానీ దాని వెనకాల ఉండే కష్టం చూస్తారు వల్ల. చూడుర్రి ఇక్కడన్నా ఇందాక జస్ట్ ఒక చిన్న వీడియో ఉంటే షూట్ చేసుకున్నా, అండ్ కొంచెం ఇన్స్టా రీల్ కూడా ఒకటి చేసినాను. ఇక చూడురిగా ఇది పరిస్థితి ఇక్కడ. ఇగో ఇది ఒక స్టాండ్ వెనకాల ఒక స్టాండ్ చేంజ్ చేస్తేనే ఉండాలి. వీడియో ఎక్కడ పని అక్కడ పెట్టేసి ఇక వీడియో తీసుకుంటాను, ఎట్లాగో నా బిడ్డ ఇంట్లో లేదు కదా అని. ఇగో ఇక్కడ జ్యూస్ ఎత్తే వీడియో కోసం చూడు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి, చూసిరా ఇట్లుంటది. మళ్ళీ ఇది కూడా వీడియో కోసమే షూట్ చేస్తాను. ఇంక ఇంతసేపు చేసిన అదంతా క్లీన్ చేసిన, కొంచెం చూడాలి. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అంత ఈజీ కాదు ఇలా ఏదైనా కూడా, దేని కష్టం దానికే ఉంటుంది. అమ్మా నేను చూడరు ఇంకా వీడియో షూట్ చేసి చెమటలు కారుతా ఉంటే తప్పదు, చేసుకోవాలి మా కోసం మేము. అది దా మ్యాటర్. ఇంకా లంచ్ కూడా చేయలేదు తెలుసా నేను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మా ఆయన రాలేదు. ఆయన వస్తానని అట్లీస్ట్ ఆయనతో కలిసి తినేదాన్ని. ఆయనే రాలేదు, నేను ఇంకా లంచ్ చేయలేదు. అన్నం కూర అయితే వండిన మొత్తానికి. ఇంకా అన్నం కూర వండి పక్కన పెడితే ఒక పని అయిపోతుందని అది వండి పక్కన పెట్టి ఇంకా నా పని నేను చేసుకుంటున్నా. నాకు వీడియోస్ ముఖ్యం కదా, ఎందుకంటే ప్రజెంట్ నా ఫ్యూచరు ఇంకా అన్నీ యూట్యూబే కాబట్టి కంపల్సరీ టైం టు టైం చేసుకోవాలి. దీన్ని ఇక్కడ ఇట్లా ప్లాస్టర్ వేసి దీన్ని ఇట్లా సెట్ చేసినాను. అమ్మో జిడ్డు అయిపోయిన దెబ్బకే. ఎండ బయట కొడతలేదు కానీ వాహనాన్ని ఉడుకుతుంది, చెమటలు కారుతూనే ఉన్నాయి, ఉడికి ఎండ కొడుతుంది. ఎండాకాలం కూడా అయిపోయాయి మొత్తానికి. ఇదే లాస్ట్ డే ఎండాకాలంలో. లంచ్ చేసేసరికి అయితే ఈవినింగ్ 4:30 అయ్యింది. ఎందుకో ఆ టైంలో తినాలని కూడా అనిపించలేదు. వెదర్ కూల్గా ఉండో ఏమో కానీ ఈరోజు అయితే అస్సలు ఆకలి అవ్వలేదు. కొంచెమే అంటే కొంచెమే తిన్నా. బయట ఎండ ఏం లేదు కదా, వెదర్ కొంచెం కూల్గా అనిపిస్తుంది కదా అన్నట్టుగా ఇక్కడ అయితే ఇంకా మా బావకి అండ్ అన్నయ్యకి ఇద్దరికి వచ్చేసి అయితే టీ పెడుతున్నా. ఇందాకే షాప్కి వెళ్ళి 2 పాల ప్యాకెట్స్ తీసుకొని వచ్చినాను. ఒకటి వీళ్ళకి టీ కోసం అవుతుంది అన్నట్టుగా, ఇంకొకటి అయితే ఒక ప్రయోగం చేద్దాం అన్నట్టుగా అయితే తీసుకొని వచ్చినాను. అది అనుకోవడమే అవుతుంది కానీ చేయడం అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా కావట్లే. ఇంకా పక్క టీ పెడుతూ ఇంకో పక్కనైతే జ్యూస్ పడుతున్నాను. మా బావకి కొంచెం 1 week నుంచి హెల్త్ అస్సలు బాగుండట్లేదు. ఎండలు తిరుగుతున్నందుకో ఏమో గానీ అస్సలు హెల్త్ బాగుండట్లేదు. తలకైన వస్తుంది, జ్వరం వస్తుంది, వామిటింగ్స్ చేసుకుంటున్నాడు, స్టమక్ అప్సెట్ అవుతుంది. ఇంకా ఇంట్లో ఉన్నవి ఫ్రూట్స్ ఏమన్నా ఇచ్చినా కూడా తినడానికి ఇష్టపడట్లేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అనేసి. ఇంకా మ్యాంగోస్ అన్నీ అట్లనే ఉండిపోతున్నాయి పక్కకే. అందుకే ఇలా చాలా మామిడికాయలని కట్ చేసి ఇంకా జ్యూస్ పట్టి కొంచెం జ్యూస్ కొంచెం ఐస్ క్రీమ్ అవుతుంది అన్నట్టుగానైతే చేస్తానా. వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అన్నట్టుగా మాట్లాడతానా కానీ నాకు నిజంగా చాలా సఫర్ అవుతున్నా. మనకి ఏదైనా మనకి ఏమవుతుందన్నది తెలుస్తుంది.
ముఖ్యంగా ఇంట్లో హస్బెండ్స్కి మగవాళ్ళకి ఎవరికైతే హెల్త్ బాగాలేకుంటుండి బెడ్ మీద అట్లా పడుకున్నారు అనుకో అస్సలు చూడలేము, చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మనకు అసలుకి ఏమంటే ఏం దోచదు. నిన్ననైతే నాకు కాలు చేతులు అసలు ఏం ఆడలేదు. నిన్న లిటరల్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను అసలు రైస్ కూడా తినలేదు. మార్నింగ్ టిఫిన్ కి ఇడ్లీ చేసిన, రెండేమో తిన్నాడు, నాకు తినబుద్ధి కావట్లేదు అనేసి ఇంకా పక్కన పెట్టేసేసిండు. ఇంకా నాకు ఎట్నో అవుతుంది, ఇట్లా ఫీవర్ లాగా వచ్చి చలి పెడుతుంది అని అంటే ఇంకా నేను దెబ్బ వెళ్ళేసి టాబ్లెట్లు తీసుకొని కొబ్బరి బొండాలు తీసుకొని ఇంకా లైక్ బ్రెడ్ తీసుకొని ఇవన్నీ తీసుకొని అయితే వచ్చి టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు అన్నాడు. బయట అంత ఉడకపోసి అంత ఎండ కొడుతున్నా కూడా మొద్దు చెద్దరు ఉంటుంది ఒకటి, అది కప్పుకొని చలి 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 అన్నాడు. నాకు అసలు ఏం దోచలేదు. మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. మహా ఉంటే బాగుండు అనిపించింది. అట్లీస్ట్ మహా ఉన్న కొంచెం మహామొహం చూస్తే బాధ అయినా పోతుంది అనిపించింది. ఆఫ్టర్నూన్ లంచ్ ఎత్తా అంటే అస్సలు తిననంటే తినను అన్నాడు. కొబ్బరి నీళ్ళు తాగి ఇంకా పాలల్లో బ్రెడ్ వేసుకొని తింటా అనేసి అంటే ఇంకా నాకు ఒక్కదానికి ఏమన్నాం కూర వండుకోవాలి నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుంటుండే. అంటే ఆయనకు అట్లా ఉంది కదా, నాకంతా మైండ్ అప్సెట్ ఉంటుండే. ఇంకా నేను కూడా ఏం చేసుకోలేదు. కొబ్బరి నీళ్ళు తాగి అది కక్కిండు. ఉప్మా చేసిన ఆఫ్టర్నూన్ తింటాడేమో అని, ఆ ఉప్మా కొంచెం తిని అది కక్కిండు. ఛాయ్ పెడితే ఛాయ్ కూడా తాగట్లేదు. ఆయనకు ఛాయ్ చాలా ఇష్టము, పెట్టినా కూడా ఒక సిప్ చేసి అది పడబోసి. ఇంకా నాకు ఘోరంగా అంటే ఘోరంగా భయం. నేను నాన్ స్టాప్ ఆయన తలకి జాండు బాంబు పెడుతూ కాళ్ళు ఒత్తుతూ కాళ్ళు గుంజుతున్నాయి అంటే వాటిని గుంజుతూ ఆయన పనుల్లోనే ఉన్నా. ఈవెన్ ఆయనకి కరెంటు పోతే కూడా ఆయన కూపుకుంటూ ఉన్నా తెలుసా. నేను చాలాసేపు ఒక పేపర్ నైట్ డిన్నర్లోకి చపాతీ తింటా అంటే చపాతీ ఇంకా కర్రీ తీసుకొస్తే అది కూడా తినలేదు, అస్సలు తిన్నన్నాడు. ఇంకా కొంచెమైనా తిను ఎట్లా టాబ్లెట్లు వేసుకుంటావు అంటే సగం తిన్నాడు, అది వామిటింగ్ చేసుకున్నాడు. నా వల్ల అయితే లేదు నేను ఇట్లా చూసుకుంటుండడం అని నాన్న ఘోరంగా ఏడ్చిన. ఇంకా నువ్వు అట్లా ఏడితే ఇంకా నాకు మంచి అనిపించదు, ఏడవకనంటే ఇంకా ఆయన కోసం ఎంత ఏడుపు వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని ఇంకా పడుకుంటా. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటా. ఫీవర్ వచ్చింది కదా, ఏం తినాలనిపించట్లేదు, ప్లీజ్ నన్ను వదిలేయి ప్లీజ్ నేను తినను అని అంటే ఇంకా సర్లే ఇంకా ఆయనకు తినబుద్ధి కానప్పుడు ఏం చేస్తాడు అనేసి ఇంకా పడుకుంటే ఇంకా తెల్లారు లేసరికి తక్కువైంది కొంచెం. అయితే యాక్చువల్లీ డిమార్ట్కి నిన్ననే వెళ్ళాల్సింది, కాకపోతే మేమైతే ఇంకా ఈ రోజు వస్తున్నాము. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినామంటే మా బావకి డిమార్ట్ సైడే ఒక చిన్న పని ఉంది ఆఫీస్కి సంబంధించింది. సో నేను అది చేసుకుంటా, నువ్వు డిమార్ట్లో సామాన్లు తీసుకో, మళ్ళీ నా పని అయిపోయాక నేను వచ్చి పిక్ చేసుకుంటా అంటే ఇంకా సరే అన్నట్టుగా నేను షాపింగ్కి వెళ్ళిన. ఇంకా మా బావ అసలు ఏం తినాలనిపించట్లేదు, ఏం తినను, ఏదైనా కొంచెం స్పైసీగా తింటా 1, 2 అని అంటే ఇంకా మా బావ కోసం అయితే ఎగ్ బజ్జీ, నా కోసం అయితే మిర్చి వస్తూ అన్నిటి దగ్గర అయితే తీసుకొచ్చుకున్నాను. నిన్నటికి వాటికైతే కొంచెం బెటర్, కాకపోతే చాలా డల్గా ఉంటున్నాడు, బాడీ సపోర్ట్ చేయట్లేదు, నీరసం అయిపోతుంది అనేసి అంటున్నాడు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తనకి ఎగ్ బజ్జీ అంటే చాలా ఇష్టం, మిర్చీలు అసలు తినడు, అట్లాంటిది సగమే ఎగ్ బజ్జీని పక్కన పెట్టేసేసిండు. ఇంకా తినబుద్ధి అవ్వట్లేదు అని అంటే ఇంకా మ్యాంగో జ్యూస్ చేసిన కదా అది ఉంటే అది తాగమనేసి అంటే కొంచెం అయితే తాగిండు. రేపు నా బిడ్డ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ నాకు బాగా లేదన్నట్టుగా ఇంకనైతే వెళ్ళట్లేము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అంతే. ఈ వీడియో బాయ్.